ఏమైందమ్మా? పెట్రోల్ అయిపోయింది అని నేను ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పాను కదా. స్కూటర్ లో ఫుల్ ట్యాంక్ కొట్టించారు కదా. అరే బుద్ధి తక్కువడా, కారులోనే కదా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయమని చెప్పారు. నువ్వే బుద్ధి తక్కువ వాడివి. రెంటెడ్ కార్ కి ఎవరు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారో? రోజు మనం స్కూటర్ లోనే కదా వెళ్తాము. రండి, వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఏయ్, అసలు మీకు కనిపిస్తోందా లేదా? ఎవరిని చూసి కళ్ళు తెలీదని అడుగుతున్నావు? అరే నిన్నే చెప్పాను, నిన్నే. నువ్వు సరిగ్గా బండి నడపలేవా? మేము బండి బాగా తోలుతాం, అలాగే మీలాంటి వాళ్ళని కూడా బాగా తోలుతాం. త్వరగా రండి, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. రండి. వాళ్ళని వదిలిపెట్టండి. ఎవరు? సారీ. థ్యాంక్ యూ బడ్డీస్. ముక్కు ముఖం తెలియకపోయినా మాకు మీరు సాయం చేశారు. అరే మేము ముక్కు మొహం తెలియని వాళ్ళం కాము. ఒక్క నిమిషం. భలేవారు సార్, పరిస్థితి ఎలా దారుణంగా మారుతుంది. నూడిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, తినండి. నాకుండే బ్రెయిన్ కూడా తనకి కొంచెం కూడా లేదు. డాక్టర్ కూడా ఇలాగే చెప్తారు. అవును, మెంటల్ హాస్పిటల్లో ఉన్న డాక్టరు. అతనికే కదా మీరు కాల్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు. నువ్వు కాల్ చేసింది మెంటల్ హాస్పిటల్ కా? అబ్బే లేదు, నెంబర్ రాంగ్ గా డైల్ చేస్తుంటారు. ఏంటి అనుమానమా? నాకు తెలిసి ట్రైన్ వస్తుంది అనుకుంటాను. లేదు లేదు సార్, అది ఇప్పుడు లాంగ్స్ కి వస్తుంది. ఇక్కడికి లంచ్ వస్తుందా? ఆ దేవుడు నా మొర ఆలకించాడు. లంచ్ కాదు సార్, లంచ్ కాదు, లాంచ్ వస్తుంది. అయితే ఇంతకీ ఏంటది? అదే సార్, పెద్ద పెద్దగా మంచు పర్వతం పగిలిపోయి పడుతుందిగా, దాని పేరే లాంచ్ అని చెప్తారు సార్. రండి, పరిగెత్తండి. అక్కడ దాకా ఎక్కాలా? అవును, ఫ్రెండ్ కోసం ఏదైనా ఎక్కుతాన్నావు కదా, వెళ్ళి ఎక్కు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంతేకాకుండా మనతో ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిన పవన్ సింగ్ ఉన్నారు. సార్, పవన్ సింగ్ కాదు, పవన్ సింగ్. కానీ నువ్వు నాతో ఫోన్ లో పవన్ సింగ్ అనే కదా చెప్పావు. కాదు కాదు సార్, పవన్ సింగ్ అని నేను చెప్పాను. చలేస్తుంది కదా, నాకు ఉడుకుతోంది, అందుకే మాటలు రావట్లేదు. అరే అప్పుడు నేను అడిగాను కదా నువ్వు చైనీస్ అని, నువ్వు కూడా నాతో అవును అని చెప్పావు. అవునవును, చైనీస్ ఉంది, నూడిల్స్ ఉంది, సూప్ ఉంది, పైకెళ్ళి తిందాం. సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరెస్ట్ ఎక్కావా? ఆహా, ఎక్కాను. ఇప్పుడు కూడా నేను ఎవరెస్ట్ మీదే ఉన్నాను. అరే ఇక్కడ కాదయ్యా, పైన పీక్ లో. కాదు కాదు సార్, ఇప్పటిదాకా పీక్ ఎక్కి ఎవరూ వెళ్ళలేదు, కానీ ఎక్కాలని ఒక ఆశ ఉందంతే. ఈ రోజు నా కళ నెరవేరబోతోంది. ఏంటి కళలు నెరవేరుతాయా? డాంకీ, అతను కన్న కళ నెరవేరుతుందని చెప్తున్నారు. నువ్వు ఇంకేదేదో అనుకోకు. బాగా తిన్న తర్వాత అప్పుడు వెళదామయ్యా. తిరిగి వస్తామో లేదో తెలియదు కదా. తిరిగి రావాల్సిందే కదా, జీవితం అంతా మనం అక్కడే ఉండిపోవాలా ఏంటి? ఖచ్చితంగా వెళ్దాం, వెళ్ళి చేరుకుందాం. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంటి? అరే, ఈ కైట్ కి అడ్వైస్ చెప్తావా నువ్వు? ఈ కైట్ కి అడ్వైసా? ఎస్కేప్. ఇటు రండి, ఏదో మూటలాగా నన్ను బయట విసిరేసిపోతున్నాడు. ఇలా రండి, నన్ను ఎత్తండి, లేకపోతే మిమ్మల్ని రైల్వే రాని ట్రాక్ మీద పడుకోబెడతా.
కైట్, మీరు చేసేది ఏమాత్రం బాగోలేదు. డెడ్ ఎండ్ వచ్చేటప్పుడు బండి తిరుగుద్ది. ఇలా ఎవరైనా ఫ్యాన్ మనసును విరిచేస్తారా? కానీ నేనిప్పుడు దేన్ని బద్దలు కొట్టానో చెప్పు. ఇలా రండి, ఎవరో ఒకళ్ళు వచ్చి వీడిని ఆపండి. అవునబ్బా, కొట్టండి కొట్టండి, చప్పట్లు కాదు, కైట్ ని కొట్టండి, గట్టిగా కొట్టండి. అరే ఈ కైట్ ని కొట్టేదెవరు? కైట్ ఇస్ ఫ్లై. నేను అడ్డుకుంటాను. ఇలా చూడబ్బా, నువ్వు చాలా ఓవర్ గా పోతున్నావు. కైటు అన్నా కాలర్ పట్టుకున్నాడనా? వైట్ కాలర్. కైట్ ఖచ్చితంగా నువ్వు చిరిగిపోతావు. అవునబ్బా, చాలా ఓవర్ అయ్యింది. నేనిప్పుడు నా ఫ్రీ స్టైల్ రెస్లింగ్ ని చూపించబోతున్నాను. అన్నా అలాగే చెత్త కొట్టనా? ఇది శబ్దం. అదంతా ఏం కాదు కానీ నీకు శాండ్విచ్ నచ్చలేదా? ఇదిగో ఫ్రూట్ తిను. నువ్వు తిను. ఎవరో మాట్లాడారు. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు లేరు, నాకు ఏ శబ్దం వినిపించలేదే. ఇప్పుడు ఎవరో అన్నారే మీరు తినండి. అరే నేనే చెప్పాను, ఇదిగో ఫ్రూట్ తిను, యాపిల్. ఎవరో యాపిల్ కి వ్యాక్స్ అంటించారు. కిటి కిటి, ఎవరైనా ప్రాంక్ చేశారేమో. కానీ ఎవరు? ఇక్కడ ఎవరు లేరే. ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ చేయించేసి ఉంటారు. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా దొరికితే బాగుంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఉండు, నేను. అబ్బా, నా పేరు చిరిగిపోయిన పైజామా సార్. నేను చెప్పేది విను, మేడం మా దగ్గర ఉన్నారు. మాకు వద్దు, మా దగ్గర కూడా మేడం ఉన్నారు. ఏయ్, పైనేం చేస్తున్నావు? త్వరగా మామిడికాయ కోయ్. అరే ఎవరో మేడం ని అమ్ముతున్నారు. ఇప్పుడు ఎన్ని సేల్స్ కాల్స్ వస్తున్నాయో. చూడు, ఫోన్ కట్ చేయకు. నేను చెప్పేది మర్యాదగా విను. ఫోన్ కట్ చేసావంటే మేడం పళ్ళు పీకేస్తాను. నీ మేడం ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. అయితే మా దగ్గర ఉన్న ఆవిడ ఎవరు మేడం? చూడు, అర్థం చేసుకో. నీ దగ్గర ఉన్న మేడం ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. మేము మీ మేడం ని కిడ్నాప్ చేసేసాం. కిడ్నాప్. కిడ్నాపా? అవును, ఫోన్ లో ఎవరు? అరే మేడం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చిరిగిపోయిన పైజామాని కిడ్నాప్ చేశారట. చిరిగిపోయిన పైజామా? వాడే ఫోన్ చేశాడు. స్పీకర్ లో పెట్టు. చెప్పండి మేడం, ఏ చిరిగిపోయిన పైజామా కిడ్నాప్ అయ్యింది? ఏయ్, బుద్ధుందా మీకు? చిరిగిపోయిన పైజామా అంటే అది నా పేరు. కొన్నిసార్లు నేను కూడా డాన్ అనుకుంటాను. ఏయ్, ఎందుకని నువ్వు కాల్ చేసావు? మీ మేడం ని నేను కిడ్నాప్ చేసేసాను. నాకు వెంటనే 25 లక్షలు కావాలి. అరే హనీ బనీ జోరుదార్ మీరా? హాయ్, నా పేరు మాంటీ. అరే నేను అనవసరంగా టెన్షన్ అయిపోయాను తమ్ముడు. వీడొక పిల్లి. ఇది ఒక మగ పిల్లి. సరే అందుకెందుకు అయ్యా మోటి అని చెప్పాలి? సరిగ్గా చెప్పండి, మోటీ కాదు మాంటీ. పేరు వింటున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒక హ్యాండ్సమ్ బైక్ లో వస్తాడు, తర్వాత గిటార్ వాయించి డాన్స్ చేస్తాడు అనుకున్నాను. మాంటీ అలాంటి వాడే. కిటి, ఈ రోజు మనం ఫిల్మ్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం. ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడే అనుకున్నాం. నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం ఉందే. కొత్త ఫిల్మ్ ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా మహేష్ కుమార్ ఫిల్మ్ ని కూడా మనం చూసేసాము. నువ్వు ఒక డోరు, భలే బోరు.
పెద్ద డాంకీ నువ్వు. అసలు నువ్వు హనీవి కానే కాదు. అయితే ఎవరు? ఏమో తెలీదు. ఏ కిట్టీతో సినిమా చూడాలి, కిట్టి తోటి. అవునవును చూడాలి, చాలా మంచి ఫిలిం. మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ప్లాన్ చేయి. నో ఈ రోజు ప్లాన్ మొత్తాన్ని మాంటీ రెడీ చేసేసాడు. మేము ముందు వాటర్ పార్క్ కి వెళ్తాం, ఆ తర్వాత బీచ్ లో లంచ్, ఇంకా లాంగ్ డ్రైవ్, తర్వాత హిల్ రిసార్ట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్. నేనే దజరా మునా. అన్నా, ఇంత పెద్ద తలుపుని మీరు తెరవగలరా? తెరవగలం. ఏది తెరవండి చూద్దాం. కానీ ఎందుకు? అప్పుడే కదా మేము లోపలికి వెళ్ళగలుగుతాం. ఏంటి మీ అందరికి వెటకారంగా ఉందా? ఇది కైట్ సార్ బంగ్లా తెలుసు కదా. మామూలు మనుషులందరూ ఇందులో ఎంటర్ అవ్వలేరు. నేను వెళ్ళి చూపిస్తాను. అరే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాం, లేకపోతే నా లాఠీ మాట్లాడుతుంది. వీళ్ళు అతన్ని బంగ్లాలో మనల్ని కలవనివ్వరు. మనం స్టేడియంకి వెళ్ళే కలుద్దాం. Kite is flying. Kite! Mr. Kite! Kite sir! సరేరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంట్లోకి వచ్చింది ఎవరు? ముసలి ఎలా ఇంట్లోకి వచ్చింది? ఈ ముసలి ఎలా రెండు కాళ్ళతో నిలబడుతుంది? యోగా చేస్తే వీలవుతుంది. తను వచ్చేసాడు. ముసలి మాట్లాడుతుంది. అరే ముందు దాన్ని వదిలో, ఇటువైపు చూడు. కాపాడండి. నువ్వు భయపడుకో. అవును, నువ్వు భయపడుకో. మేము ఆ బండోడికి గుణపాఠం నేర్పించడానికి వచ్చాం. నా దగ్గరికి రావద్దు. ఈ 250 గ్రాములు చేయి చూశారు కదా, దీంతో ఒక్కటి కొట్టారంటే ఎగిరిపోతారు. జాగ్రత్త. కానీ నేను మామూలుగానే ఎగురుతాను. మా అందరి ఆత్మలు కూడా ఏకమయ్యాయంటే గాలిలో ఎగురుతాం. అరే నేనేం చేశానయ్యా? నువ్వు ఒక అబద్ధాలు కోరు. మాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసింది నీలాంటి అబద్ధాలు కోరే. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టం. అరే నేనెందుకయ్యా మోసం చేస్తానా? నువ్వు ఒక నకిలీ చెట్టుని తీసుకొచ్చి పెట్టినప్పుడు చెప్పలేదా ఇదొక ప్రాస్పెరిటీ ప్లాంట్ అని? మా దగ్గర ఏది దాచలేరు. ఆత్మలకి అన్ని వివరాలు తెలుసు. అరే ఇదే విషయమా? నేను వెళ్ళి వాళ్ళ దగ్గర సారీ అడుగుతాను. ఏంటి డబ్బు తీసుకొచ్చారా? ఇదిగో ఇక్కడ. అవును, మా మేడం ఎక్కడ? ఇంజిన్ లో. కొన్ని సార్లు నన్ను నేను ఇంజిన్ అనుకుంటాను. అంటే అండర్ వరల్డ్ లో ఉన్న ట్రైన్ ని నడుపుతాను. డబ్బు తీసుకో, దానికి ముందు మేడంని చూపించు. పెట్టని మోసుకొస్తావా ప్లీజ్? ఎవ్వరూ కదలకూడదు. కోతిని కంట్రోల్ చేసేవాడు కర్ర తీస్తే కోతి కంట్రోల్ అవుతుంది. మేము మిస్ కార్కార్ ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాం. చెప్పట్లు. మీరు పోలీసుల్ని తీసుకొచ్చారా? నేను పోలీసులకి చెప్పకూడదని చెప్పాను కదా. మేము తీసుకురాలేదు. మేము నిజమే చెప్తున్నాం. డబ్బులు కూడా మేము తీసుకురాలేదు. డబ్బు తీసుకొచ్చాం. 25. నన్నే మోసం చేశారు కదూ. ఇక మీ మేడం ని ఎప్పటికీ మీరు చూడలేరు సార్.
తప్పించుకున్నారు. ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఎందుకోసం వచ్చారు? బ్రేక్ఫాస్ట్ కి నేను స్ప్రౌట్ తిన్నాను. ఇతన్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పండి. కైట్ గారు వాద్ర కొడుతున్నారు. అవును అవును, ఇది నిజమే. ఇందులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. నాకు ఆపరేటర్ గెలుస్తాడనిపిస్తుంది. నాకైతే ఖచ్చితంగా కైట్ గారే గెలుస్తారనిపిస్తోంది. మరి మీరేమంటారు? చెప్పండి. మీరు చూసినట్లయితే ఆపరేటర్ బాగా ఆడుతున్నారు కదా. మీరు చెప్పేది నిజమే. అరే మేమేనయ్యా. అన్న మాట్లాడదని చెప్తున్నాడుగా, సైలెంట్ గా ఉండండి. ఓకే. ఏంటబ్బా, ఒక 10 నిమిషాలు మీరు అందరూ సైలెంట్ గా ఉండలేరా ఏంటి? నువ్వెందుకు మాట్లాడడం లేదు? అన్నయ్య కైట్ ఫైట్ చూస్తున్నాడండి. అరే కైట్ ఫైట్ అంటే ఏంటో చెప్పు. గాలిపటాల ఫైటే కదా. అరే ఇది గాలిపటం ఫైట్ కాదబ్బా, ఆయన కైట్ రెస్లర్. అతను అన్న ఫేవరెట్, అన్న అతనికి ఫ్యానా. అవునబ్బా, ఇప్పటిదాకా నేను ఆయన చూసింది లేదు, కానీ ఆయన్ని కలవాలని కోరిక. అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు, కానీ సెక్యూరిటీ గార్డు పంపించేశాడు. అబ్బా ఎందుకబ్బా పంపించేశారని అంటున్నావు? గౌరవంగా చూడనివ్వలేదని చెప్పు. అన్న మిమ్మల్ని చితకబాది పంపించేశారుగా. అవునబ్బా, ఇందులో నవ్వడానికి ఏముంది? మన యొక్క ఫేవరెట్ స్టార్ ని చూడ్డానికి స్ట్రగుల్ అవ్వాల్సిందే కదా. అవును, ఒకడు గెలిచేటప్పుడు తనులు తిని కింద పడ్డాడంటే అప్పుడు ఖచ్చితంగా పైకి లేచి విజయం వైపు పరిగెట్టి విజయం సాధిస్తాడు. ఏంటి అనుమానమా? అవునబ్బా, అనవసరంగా అడ్వైస్ చేసావనుకో నిన్న అలాగే నలిపి పారేస్తాను. కంగ్రాచులేషన్, స్టేజ్ 1 కి వచ్చేసాం. సార్ మీ అందరికీ అభినందనలు. మనం ఇప్పుడు స్టేజ్ 1 కి వచ్చేసాం. ఇలా చూడు, సాయంత్రం అయింది, క్లైమేట్ కూడా చల్లబడింది. మనం ఇక్కడే ఉండిపోదాం. కుదరదండి, కుదరదు. మనం ఇక్కడ ఉండలేము. ఈ చోటికి పోలార్ బేర్ వస్తుంది. ఊరికే ఎగతాళి చేస్తున్నారు. కాదు కాదండి, నిజమే చెప్తున్నాను. ఏంటి మతిపోయిందా? అవును, అందరూ ఇలాగే చెప్తారు. ఓరి దేవుడా, అందరూ నన్ను చూసి కూడా ఇలాగే అంటుంటారు. నాకు కూడా బ్రెయిన్ కాస్త పాడైపోయిందని. అలా చూడండి సార్, పోలార్ బేర్ వస్తుంది. గ్రామర్ మిస్టేక్. వస్తుంది కాదు, వస్తూ ఉంది. పరిగెత్తండి. పోలార్ బేర్ దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. ఖచ్చితంగా తప్పించుకోగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పరిగెత్తండి. కబడ్డీ కబడ్డీ. అలా చూడండి సార్, పైన మనం దాక్కోడానికి ఒక ప్లేస్ ఉంది. తొందరగా రండి. కంగ్రాచులేషన్స్, మనం ఇప్పుడు స్టేజ్ 2కి వచ్చేసాం. ఇంకా 3 స్టేజ్లు మిగిలిన్నాయి. నాకేమనిపిస్తుందంటే జీవితంలో మనం లాస్ట్ స్టేజ్ కి వచ్చామని. ఆక్సిజన్ సిలిండర్ ఉందా? ఉంది సార్. ఆ మాస్క్ ఎందుకు సార్ పెడుతున్నారు? అరే ఆక్సిజన్ కావాలంటే మాస్క్ పెట్టుకొని తీరాల్సిందే. కానీ ఇందులో ఆక్సిజన్ లేదు కదా, ఇది ఖాళీగా ఉంది. ఖాళీ సిలిండర్ తీసుకొచ్చావా? అంటే నీ బ్రెయిన్ కూడా ఖాళీగానే ఉందా? అదే సార్, నాకు తెలీదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అలాగే మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను బెటర్ గా ఫీల్ అవుతున్నాను. ఏంటి అనుమానమా? అరే ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడికి ఎలా? అవునయ్యా, కన్నా సరే మా అందరికి ఫోన్ చేశారు.
అన్నయ్య, చాలా రోజుల తర్వాత నీకు సూపర్ ఛాన్స్ దొరికింది, చిత్త కొట్టేసాయి. నాకేమనిపిస్తుందంటే నువ్వు ఒక బెడ్ అని. ఈ రోజు నిన్ను ఉతికి పారేస్తాం, తీసుకో. నువ్వు ఒక బేషన్, ఎప్పటికీ దొరకని పెన్షన్. కానీ నువ్వు చిరిగిపోయిన పైజామావి కాదు. మరి నేనెవరినే? నువ్వు ఒక టెన్షన్. ఈ రోజు నిన్ను విసిరి పారేయబోతున్నాం. ఎవ్వరు కదలకూడదు. ఆలోచించు, వాళ్ళు మోటార్ పార్క్ కి వెళ్తున్నారు. అక్కడ స్లైడ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారు. తన్ని ఎత్తుకొని వెళ్తున్నాడు. ఆ తర్వాత బీచ్ లో లంచ్, ఆ తర్వాత వాటర్ స్పోర్ట్స్. మళ్ళీ ఎత్తుకొని వెళ్తున్నాడు. ఏదైనా అర్థమవుతుందా? ఇంకా లంచ్ చేయలేదు. ఏం చేస్తున్నారో అది చూడు. ఆ తర్వాత లాంగ్ డ్రైవ్. ఆ మౌంటీ వాళ్ళ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఏంటి? అవును, అందరినీ ఎత్తుకు వెళ్ళే అలవాటు ఉందనుకుంటాను. హే, తను కిట్టిని తీసుకుని వెళ్తున్నాడు. ఏయ్, బయటికి వెళ్ళి గొడవ పడండి, ఇక్కడ అన్ని పడేయకండి. ఇదిగో నీ వస్తువులు తీసుకో. ఇప్పుడు వెళ్ళి అమల్లో కూర్చో, కేక్ ఆటోమేటిక్ గా రెడీ అవుతుంది. కొంచెం పైనాపిల్, ఆరెంజ్, మ్యాంగో అన్నీ వేసుకుని అవన్లో వెళ్ళి కూర్చో. మాంటీకి మిక్స్డ్ ఫ్రూట్ కేక్ అంటే చాలా ఇష్టం. ఏంటి అనుమానమా? మాంటీకి రోస్టర్ పోపట్టన్నా బాగా ఇష్టం. తను డిన్నర్ కి దాన్ని చేసి పెడదాం. లేదు, వాళ్ళు డిన్నర్ ముగించుకునే వస్తారు. అది కూడా హిల్ రిసార్ట్ లో. ఆ ఐడియాని ఇచ్చింది వీళ్ళు ఇద్దరే. ఓయ్ సాయిబాయ్, రండి. మాకిప్పుడు సర్ఫింగ్ బోట్ కావాలి. సరే సరే, ఇదిగోండి. అబ్బా, ఒకటి చాలండి. పదండి. సేఫ్టీకి నేను కూడా మీతో పాటు వస్తాను.